You're a superhero. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు 600+ స్టైలిష్ ఇంగ్లీష్ ఫాంట్స్ను ఒక ఫైల్ లా కన్వర్ట్ చేసుకొని క్రియేట్ చేయడం జరిగింది. సో ఇక ఫైల్ అనేది మీకు జిప్ ఫార్మాట్లో ఉంటుంది. సో వన్స్ మీరు ఆ యొక్క జిప్ ఫార్మాట్లో ఉన్న ఫైల్ని డౌన్లోడ్ చేసుకొని ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఫాంట్స్ అనేవి అందులో ఉంటాయి. సో ఇక ఫాంట్స్ని మీరు ఎక్కడైనా ఎప్పుడైనా సరే ఏ ఒక్క అప్లికేషన్ సరే ఇన్స్టాల్ చేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఆ యొక్క ఫాంట్స్ని మీరు జనరల్ పర్పస్గా కావచ్చు, అలాగే ఎడిటింగ్ పర్పస్గా కావచ్చు, సో ఎలా అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎలా అయినా మీకు ఉపయోగపడతాయి. సో అలాగే మీరు కనుక మన ఛానల్లో చూసినట్టయితే ప్రీవియస్ వీడియోస్లో తెలుగు ఫాంట్స్ సంబంధించి నేను 25 తెలుగు ఫాంట్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకొని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలని చెప్పి ఒక వీడియో చేయడం జరిగింది. ఇక మీ థంబ్నెయిల్లో చూడవచ్చు. సో ఆ యొక్క వీడియో కనుక మీరు చూడకపోయి ఉంటే సో లింక్ అన్ని ఐ కార్డ్స్లో కానీ ఎండ్ స్క్రీన్లో కానీ అలాగే డిస్క్రిప్షన్లో కానీ ఇస్తాను. సో ఇక వీడియో చూసి మీరు తెలుగు ఫాంట్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు అనమాట, మీరు ఉపయోగించుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో 600+ స్టైలిష్ ఇంగ్లీష్ ఫాంట్స్ను ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా ఎక్స్ట్రా చేయాలని చెప్పి మీకు తెలియజేస్తాను. లింక్ అయితే డిస్క్రిప్షన్లో లేదు. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, వీడియో చూసిన వారు తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆప్షన్ ఎంచుకున్నట్టయితే సో నా తదుపరి వీడియోస్ అని మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తాయి. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క 600+ స్టైలిష్ ఇంగ్లీష్ ఫాంట్స్ను డౌన్లోడ్ చేసేందుకు డౌన్లోడ్ లింక్ అనేది నేను ఈ వీడియో కామెంట్ సెక్షన్లో అయితే పిన్ చేయడం జరిగింది. అక్కడ మీకు కనిపిస్తుంది. సో అక్కడ నుంచి మీరు ఆ యొక్క లింక్ని క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే కనుక ఆ యొక్క లింక్ని మీరు కాపీ చేసుకొని మీ యొక్క మొబైల్లో కావచ్చు, లేదా ల్యాప్టాప్ ఆర్ పీసీలో కావచ్చు, గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేసి ఇక్కడ సెర్చ్ బార్లో ఆ యొక్క కాపీ చేసిన లింక్ని ఇక్కడ పేస్ట్ చేసి సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేయగానే మీకు ఈ విధంగా మీడియాఫైర్ సంబంధించిన mediafire.com అనే వెబ్సైట్లోకి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే 600+ స్టైలిష్ ఇంగ్లీష్ ఫాంట్స్ అని చెప్పి జిప్ ఫార్మాట్లో ఉన్న ఫైల్ అయితే మీకు కనిపిస్తుంది కదా. దీని పక్కనే మీరు చూసినట్టయితే డౌన్లోడ్ బటన్ కూడా ఉంది. సో ఇక ఫైల్ అనేది ఎంత సైజ్ ఉందో కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూడవచ్చు 164.26 MB అనమాట. సో ఇప్పుడు ఈ యొక్క ఫైల్ని మీరు డౌన్లోడ్ చేయాలంటే కనుక ఇక డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు చూడవచ్చు యువర్ డౌన్లోడ్ ఈ స్టార్టింగ్ అని చెప్పి రావడం జరిగింది. ఇక్కడ మీరు డౌన్ పార్ట్లో కూడా చూడవచ్చు, లెఫ్ట్ సైడ్లో డౌన్లోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ షో ఆల్ మీద క్లిక్ చేసినట్టయితే, లేదంటే కనుక మీరు డౌన్లోడ్స్లోకి వచ్చినా సరే ఇక్కడ మీకు కనిపిస్తుంది, ఇక్కడ చూడవచ్చు డౌన్లోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇదైతే నేను పాస్ చేస్తున్నాను, ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేశాను కాబట్టి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ ఫైల్ అనేది నేను ఆల్రెడీ సేవ్ చేసుకున్నాను డెస్క్టాప్ మీద అయితే. సో ఇప్పుడు ఈ యొక్క ఫైల్ని మీరు ఎక్స్ట్రాక్ట్ చేసేందుకు WinRAR అనే చిన్న సాఫ్ట్వేర్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది మీ యొక్క కంప్యూటర్లో అయితే. సో ఇక సాఫ్ట్వేర్ లింక్ అనేది నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గానే ఉంటుంది ఇన్స్టాలేషన్ ప్రొసీజర్ కూడా. సో ఇన్స్టాల్ చేసిన తర్వాత ఏ ఫైల్ మీద అయినా సరే మీరు రైట్ క్లిక్ ఇచ్చినట్టయితే ఈ విధంగా మీకు 4 ఆప్షన్స్ అయితే వస్తాయి. సో ఇప్పుడు ఈ యొక్క ఫైల్ నేను ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను చూడండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత సెలెక్ట్ చేసి ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ టు 600+ అని చెప్పి ఉంది కదా, సో ఈ యొక్క ఆప్షన్ని ఎంచుకోండి. సో ఇలా ఎక్స్ట్రాక్ట్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ మీరు చూడవచ్చు ఎక్స్ట్రాక్ట్ అయిపోయిన తర్వాత తర్వాత మీరు ఇక్కడ చూసినట్టయితే ఆ యొక్క 600+ స్టైలిష్ ఇంగ్లీష్ ఫాంట్స్ అనేవి ఫోల్డర్ రూపంలో అయితే కన్వర్ట్ అయిపోయింది. సో ఫోల్డర్ అయితే మీరు ఓపెన్ చేయండి ఇప్పుడు. సో ఇక్కడ మీరు చూడవచ్చు, మళ్ళీ ఓపెన్ చేయండి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ 658 ఫాంట్స్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ కూడా మీరు ఎక్కడైనా ఎప్పుడైనా సరే సో కంప్యూటర్లో కావచ్చు, మొబైల్లో కావచ్చు, ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. ఈ యొక్క అప్లికేషన్ అయినా మీరు ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. చాలా స్టైలిష్గా అయితే ఈ యొక్క ఫాంట్స్ అనేవి ఉంటాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆప్షన్ ఎంచుకున్నట్టయితే నా తదుపరి వీడియోస్ అని మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తాయి. సో అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై చేస్తాను. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.